సమూయేలు 4వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజెరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇజ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడైయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హొఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగు సంభ్రమింపవలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీ దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధ భూమిలో నుండి పరుగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవ పక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కళ్ళు కానరాకుండెను. ఆ మనుష్యుడు, యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరుగెత్తి వచ్చి తినని ఏలీతో అనగా అతడు, నాయనా, అక్కడ ఏమి జరగనని అడిగెను. అందుకు అతడు, ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హొఫ్నీ ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టుబడెను అని చెప్పెను. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయ్యుండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టుబడెననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుణ్ణి కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమీయక లక్ష్య పెట్టయక నుండినదై దేవుని మందసము పట్టుబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలీలలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టుబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలీలలో నుండి
చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను.